డీటెయిల్ చూస్తే తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు కావడం ఇటు తెలంగాణతో పాటు అటు ఏపీలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో కేటీఆర్ ను A1 గా చేర్చారు. ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా HEMDA చీఫ్ ఇంజనీరింగ్ BLND ని అరెస్ట్ చేశారు. ఇక ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని అభియోగంలో పేర్కొంది. తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు కావడం ఇటు తెలంగాణతో పాటు అటు ఏపీలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో కేటీఆర్ ను A1 గా చేర్చారు. ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. ఎస్ పర్వీన్, ఏదైతే తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ తనపై కూడా కేసులు నమోదవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఈ రేసింగ్ కారుకు సంబంధించినటువంటి కేసులలో ఇప్పటికే దీనికి కొన్ని సెక్షన్లు అంటే నాన్ బెయిలబుల్ కేసుల కింద కేసులు నమోదు చేయడం, ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఒక ప్రతిపక్ష నేత అయినటువంటి కేటీఆర్ ఇంత ఒక కేసులు నమోదు చేసి జైలుకు పంపాల్సిందేనన్న దానిపై కూడా గతంలో కూడా చాలాసార్లు కూడా ఏదైతే దీనిపై చర్చ జరగడం జరిగింది. ఈ యొక్క కేటీఆర్ సంబంధించి ఈరోజు ఏదైతే గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కు సిఫారసు చేయడం, విచారణకు సంబంధించి విచారణ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. విచారించేందుకు కూడా గవర్నర్ కూడా దానికి విచారణ కొనసాగించవచ్చు అని కూడా ఈరోజు చెప్పిన నేపథ్యంలో ఏసీబీ అధికారులకు సంబంధించినటువంటి వారు ఈరోజు కొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. 4 సెక్షన్ల కింద కూడా ఏదైతే 120B, అదేవిధంగా 409, అదేవిధంగా 13A, అదేవిధంగా 13A/2గా కూడా ఈ కేసులు సెక్షన్ల కింద నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే దాదాపు 55 కోట్ల రూపాయల మేర విదేశీ కంపెనీలకు కూడా డాలర్ రూపంలో తరలించారనే అభియోగంతో ఎలాంటి అంటే ఆర్థిక ఫైనాన్స్ నుంచి కూడా క్లియరెన్స్ లేకుండా, అధికారుల నుంచి కూడా లేకుండా కేటీఆర్ అనుమతితో కూడా అధికారులు ఈ యొక్క డబ్బులు పంపారని కూడా అభియోగాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మాత్రం దీనిపై కేసులు నమోదు చేయడం జరిగింది. దీనికి ఇప్పటికే విచారణ చేపడతారు. దీనికి సంబంధించినటువంటి ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎలాంటి జియో లేకుండా, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందన్న దానిపై కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఇప్పుడు కేటీఆర్ని విచారించేందుకు ఏసీబీ ఒక ప్రత్యేక టీమును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీము ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి ఫార్ములా 1 రేసింగ్ సంబంధించినటువంటి దాని కేసులు అన్నిటిపై కూడా పూర్తిగా అన్ని ఆధారాలతో సిద్ధంగా ఉండి అందరినీ కూడా విచారించాలి. A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్ అప్పటి అధికారి అయినటువంటి, అదేవిధంగా A3గా ఏదైతే కంపెనీ సంబంధించినటువంటి ఉన్నాడో BLN రెడ్డి కూడా ముగ్గురుపై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ సెక్షన్లన్నీ కూడా నాన్ బెయిలబుల్ కేసులుగానే ఉంది పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఎందుకంటే ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడ్డారు అన్న దానిపై కూడా ఈ కేసులు అన్ని కూడా నమోదవడం జరిగింది. కేటీఆర్ దీనిపై ఇప్పటివరకు అరెస్ట్ చేస్తారన్న నేపథ్యంలో గతంలో కూడా కేటీఆర్ కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. అరెస్ట్ చేస్తే చేసుకోండి, నా ప్రమేయంతోనే డబ్బులు తరలించడం జరిగిందని కూడా చాలాసార్లు చెప్పడం. కానీ దానికి సంబంధించినటువంటి అక్కడ ఆ కంపెనీ సంబంధించినటువంటి BLN రెడ్డి కావచ్చు, అదేవిధంగా అప్పటి అధికారి అయినటువంటి అరవింద్ కుమార్ కావచ్చు, అంటే తన వీరి ముగ్గురిని విచారించి కూడా ఆ పక్క ఆధారాలతో అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ తన లీగల్ టీం అంటే క్వాష్ పిటిషన్ కూడా కేటీఆర్ వేసుకునే విధంగా కూడా ఉంటుంది. కాబట్టి అది లీగల్గా వెళ్తారా లేదు అంటే విచారణ ఎదుర్కొని జైలుకు వెళ్తారా అనేది మాత్రం అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. ఇప్పటికే తన లీగల్ టీం కేటీఆర్ లీగల్ టీం కూడా పూర్తిగా చర్చించినట్టు కూడా తెలుస్తూ ఉంది. జైలుకి వెళ్తే దానికి సంబంధించినటువంటి అంటే ప్రజల నుంచి వచ్చేటువంటి ఎలా ఉంటుంది, లేదు ఒకవేళ విచారణ ఎదుర్కొన్న తర్వాత
తర్వాత మనం కోట్ల పరంగా పోతే ఎలా ఉంటుందన్న దానిపై కూడా చర్చ సాగుతుంది. కానీ ఏదేమైనా కూడా హెచ్ఎండిఏ అధికారుల ఫిర్యాదు మేరకు దానికి సంబంధించి మన హెచ్ఎండిఏ అధికారుల ఫిర్యాదు మేరకు మాత్రం కేటీఆర్ పై ఏంటంటే కేసులు నమోదవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా రాజకీయ సంచలనంగా మారింది. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నేత అయినటువంటి కేటీఆర్ పై ఎందుకంటే కావాలనే ఇది రాజకీయ ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని కొందరు అంటుంటే మాత్రం ఇది కంపల్సరీ తను తప్పు చేశాడు కాబట్టి శిక్ష అనుభవించాల్సిందే అని కూడా ముఖ్యమంత్రితో పాటు మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. దీనిపై అంటే కేటీఆర్ అరెస్టుపై కూడా గతంలో పొంగులేటి కావచ్చు, కొండ సురేఖ కావచ్చు, అదేవిధంగా చాలా మంది మంత్రులు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే తనకు సంబంధించినటువంటి ఒక రాష్ట్ర సంబంధించినటువంటి డబ్బులు ఎలాంటి అనుమతులు లేకుండా విదేశాలకు డాలర్ రూపంలో చెల్లించాల్సిన అవసరం ఏంది, అంటే ఎలాంటి ఉపయోగం ఉంటుంది అని అన్నదానిపై కూడా చాలా చర్చ జరిగింది. కానీ కేటీఆర్ వర్షన్ మాత్రం మన హైదరాబాద్కు ప్రపంచవ్యాప్తంగా ఒక పేరు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఈ రేజింగ్ కారు ఇక్కడ నిర్వహించాను, దానికి సంబంధించి దానివల్లనే కొన్ని వందల కోట్ల పెట్టుబడులు హైదరాబాద్కు వచ్చాయి, హైదరాబాద్లో ప్రపంచ పటంలో ఉంచాలి అన్న దానిపై కూడా ఈ యొక్క రేజింగ్ కూడా నిర్వహించానని కూడా చెప్పడం జరిగింది. తానేం తప్పు చేయలేదు, దానికి సంబంధించి ఎంతదాన్నైనా విచారణకు నేను సిద్ధంగా ఉన్నానని కూడా గతంలో చెప్పిన నేపథ్యంలో ఈరోజు ఏసీబీ అధికారులు పలు సెక్షన్ల కింద నమోదు చేయడం, ఒక్కసారిగా విజయ్ కుమార్ ఏదైతే ఏసీబీ డైరెక్టర్ అయినటువంటి విజయ్ కుమార్ సుత ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేయడం, ఆ టీం అంటే ఎక్కడ కూడా ఆ పూర్తి ఆధారాలతో, ఎందుకంటే ఎక్కడ ఇది రాజకీయ సంబంధించినటువంటి కేసు కాబట్టి ఎక్కడ ఎలాంటి లేకుండా ఆధారాలతో ఉండి మొత్తం పూర్తి ఆధారాలు విచారించిన తర్వాత ముగ్గురికి కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణ చేస్తారు. విచారణ చేసిన తర్వాత అందులో నిజాలు తెలుసుకొని దానిపై కూడా ఒక నివేదిక తయారు చేసి కూడా వీరందరినీ కూడా అంటే ఒకవేళ నిజమే ఎలాంటి జీవో లేకుండా ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా గనక వీళ్ళు కనుక డబ్బులు పంపినట్టయితే వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి చాలాసార్లు కూడా ఇది గవర్నర్ అనుమతి కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం లీగల్గా అంటే ఒక దానికి సంబంధించినటువంటి దానిపై కూడా చాలా మంది ఇది అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాతనే కూడా కేసు నమోదు చేయాల్సి వచ్చింది అనేది దానిపై కూడా ఇప్పటికి దీనికి గవర్నర్ కూడా అనుమతి ఇవ్వడం, అదే రోజు ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేయడం, ఇప్పుడు మొత్తం కూడా ఇదైపోయింది. కానీ మొత్తానికి మాత్రం ఇప్పుడు ఇటు కాంగ్రెస్ నేతలు మాత్రం అది తప్పు చేశాడు, శిక్ష అనుభవించాల్సిందే అని అంటున్నారు. కానీ ఇటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, కొంతమంది కేటీఆర్ స్పందించినప్పటికీ కొంతమంది నేతలు మాత్రం హైదరాబాద్కు సంబంధించి ఒక అభివృద్ధి కోసం మాత్రమే చేయడం జరిగింది, దాంట్లో 55 కోట్లు తానే పంపించానని కూడా చెప్పడం జరిగింది. ఇలా ఏ తప్పు జరగలేదు, ఇది కావాలని రాజకీయ కక్ష మాత్రమే అని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. రాజ్ కుమార్, అలాగే ఇదంతా చూస్తుంటే విచారించిన తర్వాత అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయా, లేకుంటే విచారణ తర్వాతనే ఇదంతా జరిగే అవకాశం ఉందా? జరిగింది అంటే మొత్తానికి ఏంటంటే ఈ కేసులు నమోదైన తర్వాత అసలు ఎక్కడ జరిగింది, ఎలా అసలు డబ్బులు పంపాల్సిన అవసరం ఏంది, అసలు ఈ డబ్బులు అంటే డాలర్ రూపంలో ఇవ్వడానికి కారణాలు ఏంటి, అసలు ఎందుకు పంపాల్సి వచ్చింది అంటే కేవలం ఒక రాష్ట్రంలో ఎవరికైనా డబ్బులు పంపాలన్నా ఒక జీవో ఉంటుంది, ఫైనాన్స్ క్లియరెన్స్ ఉంటుంది, సంబంధిత అధికారుల పూర్తి విచారణ తర్వాతనే డబ్బులు పంపాల్సి ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఆధారాలు లేకుండా 55 కోట్ల రూపాయలు విదేశాలకు తరలి వెళ్ళడం, అసలు తరలి వెళ్లాల్సిన అవసరం ఏందన్న దానిపై మొత్తం ఈ ఏసీబీ అధికారులు దీనిపై కూడా మొత్తం విచారణ చేపడతారు. ఫస్ట్ నోటీసులు ఇస్తారు ముగ్గురికి కూడా, A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, A3గా బిఎల్ఎన్ రెడ్డి కూడా, వీరి ముగ్గురికి నోటీసులు ఇచ్చిన అనంతరం విచారణ చేస్తారు. విచారణ చేసిన అనంతరం కూడా ఒక నివేదిక తయారు చేసి వీళ్ళ పూర్తి ఆధారాలతో వాళ్ళ ఎవిడెన్స్ కూడా తీసుకొని వారికి సంబంధించినటువంటి పంపాల్సిన అవసరం ఏందని కూడా విచారణ చేసిన తర్వాత పూర్తి ఆధారాలతో అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.